గారు ప్రపంచానికి అందించినటువంటి అష్టాంగ యోగాన్ని తెలుగులో మీ అందరికీ అందించాలి అని ఆయన చేసినటువంటి ఆదేశాల మేరకి ఈ రోజున ఈ మాధ్యమం ద్వారా మీ అందరి ముందుకి వస్తున్నాను. ఏదైనా ఒక కార్యక్రమం చేసే ముందు ప్రార్థనతో మనం ఆ కార్యక్రమాన్ని ముందు మొదలు పెడతాం. బాబా రామ్దేవ్ జీ యోగా కార్యక్రమానికి ముందుగా 3 సార్లు పావన ఓంకారాన్ని స్మరణ తెచ్చుకుని తదుపరి గాయత్రి మంత్రము, మృత్యుంజయ మంత్రము, స్వాధ్యాయ మంత్రము, శాంతి మంత్రము చెప్పుకుంటాము. ముందుగా भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। మనం యోగా కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు కూర్చునే పద్ధతులు, యోగాకి కావాల్సినటువంటి అవసరాల గురించి తెలుసుకుందాం. మనం నేల మీద కూర్చోగలిగితే అది చాలా మంచిది. అయితే నేల మీద కూర్చునేటువంటి వాళ్ళు మనం సంపాదించేటటువంటి శక్తిని ఎత్తైపోకుండా, అంటే ఏ శక్తి అయినా సరే నేలకి తగిలితే నేలలో పడిపోతుంది. కాబట్టి ఒక రబ్బర్ మ్యాట్ని కానీ, దుప్పటి కానీ, బంత కానీ, ఏదైనా ఒక విద్యుత్ వాహకం కానటువంటి పదార్థాన్ని మనం ఆసనంగా పెట్టుకుంటాం. ఈ విషయంలో భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పబడింది ఎలా కూర్చోవాలి ధ్యానానికి అనేటువంటి విషయం. కూర్చున్న తర్వాత మనం కూర్చునేటటువంటి పద్ధతుల్ని ముందుగా తెలుసుకుందాము. ఇప్పుడు మన యొక్క శక్తిని బట్టి, మన వీలుని బట్టి మనం కూర్చోవాలి. ఇప్పుడు నేను కూర్చున్నటువంటి పద్ధతి, ఈ పాదం యొక్క హీల్ మన పెరేనియం అంటే గుదస్థానానికి తగులుతూ ఈ చీలమండ మీద ఈ చీలమండ వచ్చి కూర్చున్నటువంటి ఈ పద్ధతిని సిద్ధాసనము అని చెప్పంటారు. అదే ఈ రకంగా ఎడమ కాలు ఎలా వేసుకుని దాని మీద కుడి కాలు ఎలా వేసుకుని కూర్చుంటే ఇది పద్మాసనము అని చెప్పంటారు. అలా రెండు చేయలేను అని చెప్పనుకుంటే ఇలా కూర్చుంటే దీన్ని అర్ధ పద్మాసనము అని చెప్పంటారు. అలా కాదు అని చెప్పి అనుకున్నట్లయితే మీరు ఇలా కూర్చొని చేయొచ్చు, ఇది వజ్రాసనము. నేను ఇలా కూర్చోలేనండి, కాళ్ళు ముడవబడవండి నాకు అని చెప్పంటే ఇలా కూర్చొని చేయొచ్చు, దండాసనము.
మాకు కాళ్ళు ముడవబడతాయి కానీ పద్మాసనం ఇలాంటివి వేయబడవు అని చెప్పి అనుకుంటే ఇలా కూర్చుంటాము. ఇది సుఖాసనము. నేను ఇలా ఎక్కడ కిందనే కూర్చోలేనండి అని చెప్పంటే కుర్చీలో కూర్చోవచ్చు. దీనికి కావలసినటువంటి ముఖ్యమైన నియమం ఏమిటి అని చెప్పంటే మీ వెన్నెముకని నిటారుగా ఉంచుకోవడం. వెన్నెముక ఎవరికైతే నిటారుగా ఉంటుందో వారిలో శక్తి చాలనం అనేటటువంటిది సులువుగా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వెన్నెముకని నిటారుగా ఉంచుకోండి. ఒకవేళ మీరు కూర్చోవడం కూడా కష్టమవుతుందండి అని చెప్పంటే హాయిగా పడుకుని కూడా చేయొచ్చు. ఇప్పుడు మనకి శక్తి ప్రదాయమైనటువంటి ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాలు మన 5 వేళల్లోనూ ఉన్నాయి. సూర్యుడు, వాయువు, ఆకాశము, నేల, నీరు. వీటిని డిఫరెంట్ కాంబినేషన్స్లో పెట్టుకోవడం వల్ల మనకి అనేకమైన వేరేగా ఉండేటటువంటి శక్తులు వస్తాయి. ఇది జ్ఞాన ముద్ర లేదా ధ్యాన ముద్ర. మోకాళ్ళ మీద ఇలా పెట్టుకుని కూర్చుని మనం వెన్నెముక నిటారుగా పెట్టుకుంటాం. అయితే ఇది పెట్టేటప్పుడు చాలామంది చేసేటటువంటిది ఏమిటి అని చెప్పంటే చేతులను ఇలా పెడుతూ ఉంటారు. చేతుల్ని ఇలా కాకుండా ఈ భాగం ఇక్కడ పెట్టినట్లయితే మీ మోచి ఈ భాగము ఇక్కడ కలుగుతుంది. ఆ రకంగా పెట్టుకున్నట్లయితే మీకు అద్భుతమైనటువంటి వెన్నెముక నిటారుగా ఉండడము జరుగుతుంది. అద్భుతమైన ఫలితము వస్తుంది. మీరు ఇలా పెడితే కొంచెం ముందుకు వంగవలసి వస్తుంది అని చెప్పి ఇలా కూర్చోండి. అలాగే ఇది శూన్యముద్ర అని చెప్పంటారు. ఈ శూన్యముద్ర వల్ల లాభం ఏమిటి అని చెప్పంటే ఇయర్ ప్రాబ్లమ్స్, చెవికి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మీకు ప్రయోజనం కలుగుతుంది. వినికిడి సమస్యకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళకి. అలాగే మీ ఉంగరం వేలు బొటన వేలు కలిపి పెట్టి కూర్చుని ఇలా పెట్టుకుంటున్నట్లయితే దీన్ని పృథ్వీ ముద్ర అని చెప్పంటారు. ఈ పృథ్వీ ముద్ర వల్ల మీకు బరువు తగ్గడము, బరువు పెరగడము రెండూ జరుగుతాయి. యోగం సమత్వం ఉచ్యతే అని చెప్పంటారు. అంటే సమానంగా ఉండేలా చేస్తుంది. అందుకోసం మీరు ఈ ముద్రను పెట్టుకోండి. అలాగే చిటికిన వేలు బొటన వేలు కలిపి మీరు పెట్టుకున్నట్లయితే ఈ రకమైనటువంటిది దీన్ని వరుణ ముద్ర అని చెప్పంటారు. మీ కిడ్నీకి సంబంధించిన మూత్ర వ్యాధులకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా ఇది పరిష్కరిస్తుంది. కిడ్నీ సమస్యలు, మూత్రం ఎక్కువ కావడము, తక్కువ కావడము, ఇటువంటి వాటన్నింటినీ కూడా జననావయవానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరిస్తుంది. అలాగే చివరి 2 వేళ్ళు బొటన వేలు కలుపుకుంటే దీన్ని శక్తి ముద్ర లేదా ప్రాణముద్ర అని చెప్పంటారు. మీలో శక్తి నీరసంగా ఉంది, బాగోలేదు, ఈ రకమైనటువంటి దాని నుంచి పోయి మీలో శక్తి వచ్చేలాగా చేస్తుంది. అదే మధ్యలో ఉన్నటువంటి 2 వేళ్ళని కలిపి పెట్టుకొని బొటన వేలు తగిలించి ఉంచినట్లయితే దీన్ని అపాన ముద్ర అని చెప్పంటారు. మీలో ఉండేటువంటి టాక్సిన్స్ని బయటకు పోగొడుతుంది. అలాగే చూపుడు వేలుని మడత పెట్టి బొటన వేలు యొక్క మూలంలో పెట్టి బొటన వేలుతో నొక్కి పెట్టి ఇలా పెడితే దీన్ని వాయుముద్ర అని చెప్పంటారు. ఈ వాయుముద్ర వల్ల మీ జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి నొప్పుల్ని పోగొట్టేటటువంటి ముద్ర. మీరు ప్రాణాయామం చేస్తూనే వేయక్కర్లేదు. ఈ ముద్రలు టీవీ సీరియల్ చూస్తున్నప్పుడు కూడా వేయచ్చు. ఎప్పుడు వేసినప్పటికీ కూడా దాని ప్రయోజనం అది ఇస్తుంది. అందుచేత మీకు అనేక సమస్యలు ఉన్నాయి అని చెప్పి అనుకుంటే ఇలా 2 ముద్రల్ని కలిపి పెట్టుకోవచ్చు. లేదా కొద్దిసేపు ఒక ముద్ర, కొద్దిసేపు ఒక ముద్ర పెట్టుకోవచ్చు. మన ఆరోగ్యం కోసం బాబా రామ్దేవ్ గారు చెప్పేటటువంటి ప్రాణాయామాలు 8 ప్రాణాయామాలు చెప్తారు. అది భస్త్రిక, కపాలభాతి, బాహ్య ప్రాణాయామము, అనులోమ విలోమ ప్రాణాయామము, ఉజ్జాయి ప్రాణాయామము, భ్రమరీ ప్రాణాయామము, ఉద్గీత ప్రాణాయామము, ప్రణవ ప్రాణాయామము. వీటి గురించి ఈరోజు తెలుసుకుందాం. సాధన రేపటి నుంచి ఎక్కువగా చేస్తూ ఈరోజు ఎలా చెయ్యాలి, ఎంతసేపు చెయ్యాలి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. మీ ఊపిరితిత్తుల యొక్క
పరిమాణం 5 లీటర్లు. 5 లీటర్ల గాలిని పట్టించుకునేటువంటి శక్తి ఉంది ఊపిరితిత్తులకి. కానీ మనం ఎప్పుడూ కూడా తెలియకుండా మనం పీల్చేటటువంటి గాలిలో అంత ఉండదు. అంత గాలి మనం పీల్చాం. మనం పీల్చేటటువంటి గాలిని మనం శ్వాసక్రియ అని చెప్పంటాము. ఇప్పుడు మనం కూర్చుని చేసేటువంటి దాన్ని ప్రాణాయామము అని చెప్పంటారు. ప్రాణాయామము అని చెప్పంటే ఎరుకతో శ్వాసను పీల్చడము వదలడము. మీరు మీ శ్వాసని పూర్తిగా దీర్ఘంగా చక్కగా మీరు పీల్చడం ఎప్పుడైతే మొదలు పెడతారో మీరు దాని యొక్క ప్రయోజనాన్ని పొందడం జరుగుతుంది. 5 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి ఈ ఊపిరితిత్తులు నిండేలాగా మనం గాలి పీల్చాలి. మనం పీల్చేటటువంటి గాలి ద్వారా మనలోకి వెళ్ళేటటువంటివి ఆక్సిజన్, నత్రజని, కార్బన్ డైఆక్సైడ్, చిన్న ఇతర వాయువులు అన్నీ కలిపి వెళ్తుంటాయి ఊపిరితిత్తుల్లో. ఆ వెళ్ళేటటువంటి గాలిలోంచి మనం ఆక్సిజన్ని శోషించుకుంటుంది మన ఊపిరితిత్తులు. మన ఊపిరితిత్తులు, ముక్కు ఇవి మన శ్వాస అవయవాలు. ఈ శ్వాస అవయవాలలో బాగా పనిచేయాలి అని చెప్పంటే మనం దీర్ఘంగా గాలి పీల్చడము, దీర్ఘంగా గాలి వదలడము అనేటటువంటి ప్రక్రియ జరగాలి. ఈ ప్రాణాయామం గురించి బికేఎస్ అయ్యంగార్ ఏమంటారు అని చెప్పంటే మైండ్ ఈజ్ ది కింగ్ ఆఫ్ ది సెన్సెస్. మన ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలిగేటటువంటిది మన మనస్సు. మన మనస్సుని కూడా కంట్రోల్ చేయగలిగేటటువంటిది మన శ్వాస. అండ్ బ్రెత్ ఈజ్ ది కింగ్ ఆఫ్ ది మైండ్. మనం ఎరుకతో పీలుస్తున్నాం అంటే మన ధ్యాసను అంతటినీ కూడా, మన మనస్సును అంతటినీ కూడా శ్వాస మీద పెట్టి పీలుస్తున్నాం. ఇలా పీల్చడానికి మీరు 3 నుంచి 5 సెకండ్ల సమయం తీసుకోండి. పీల్చడానికి ఎంత సమయం తీసుకున్నారో అంత సమయము మీరు వదిలిపెట్టడానికి కూడా తీసుకోండి. అలా చేస్తూ మీ మనస్సులో పావన ఓంకారాన్ని కానీ, మీ ఇష్టమైనటువంటి భగవన్నామాన్ని కానీ జపించుకుంటూ గాలిని పీల్చండి. ఆయన నుంచి మీలోకి శక్తి వస్తోంది. ఆ పరాత్పరుడైనటువంటి ప్రభు నాలోనికి శక్తిని నింపుతున్నాడు. నాలో ఉన్నటువంటి అసమర్థతలన్నింటినీ కూడా పోగొడుతున్నాడు. నా యొక్క వ్యాధిని పోగొడుతున్నాడు. నా మనోచైంచల్యాన్ని పోగొడుతున్నాడు. ఈ విధమైనటువంటి భావనతో మనం ఎప్పుడైతే ఈ ప్రాణాయామాన్ని చేస్తున్నామో మనకి శారీరకమైనటువంటి ఆరోగ్యం లభించడంతో పాటు మానసికమైనటువంటి ప్రశాంతత కూడా లభిస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి అనేటటువంటిది కూడా జరుగుతుంది. శారీరక లాభం ఎలా జరుగుతుంది ఈ ప్రాణాయామంలో మీరు చేస్తూ ఉండండి. నేను చెప్తూ ఉంటాను. 5 నిమిషాల సేపు చేయాలి దీన్ని కనీసం. అసాధ్యమైనటువంటి రోగాలు, చాలా కష్టమైనటువంటి దీర్ఘకాలంగా ఉన్నటువంటి వ్యాధులు ఇటువంటివి ఉన్నట్లయితే మీరు దీన్ని 10 నిమిషాల వరకు కూడా చేయమని చెప్పి బాబాజీ చెప్తారు. మనం చేయవలసినటువంటి ఇందులో ఏం జరుగుతుంది అని చెప్పంటే మనకి వ్యాధులు రావడానికి ముఖ్యమైనటువంటి కారణము, ఇప్పుడు మనం కరోనాతో ఇబ్బంది పడుతున్నాము. శ్వాస అవయవాలు ఏవి సరిగ్గా లేకపోవడం, ఇమ్యూనిటీ లేకపోవడం. మనకి వ్యాధి కలగడానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి డీజనరేషన్ ఆఫ్ సెల్స్, రెండవది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ డీజనరేషన్ ఆఫ్ సెల్స్ ఎందుకు జరుగుతుంది? మనం రోజు గాలిని పీల్చుకుంటున్నాము. మనం పీల్చుకుంటున్నటువంటి గాలి ద్వారా మనకి ఆక్సిజన్ పెడుతుంది. ఈ ఆక్సిజన్ మన శరీరంలో ఉన్నటువంటి 72,72,72,210 నాడీ కణాలకి కూడా అందుతూ వాటిని యాక్టివ్గా పనిచేసేలాగా చేస్తూ శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సెల్స్ అన్నింటినీ కూడా యాక్టివ్గా పనిచేసేలా చేస్తుంది. మనం తక్కువ గాలి పీల్చుకుంటూ ఉంటాం.
అర లీటర్ మాత్రమే పీల్చుకుంటాం, లేదా లీటర్లో పీల్చుకుంటారు కొంతమంది ఏంటంటే. అలా పీల్చుకుంటూ 1 లీటర్ పీల్చుకుంటాం. ఆ రకంగా పీల్చుకున్న 5 లీటర్ల గాలి పీల్చుకున్నాము అని చెప్పంటే గాలిలో 20% ఆక్సిజన్ ఉంటుంది. అందువల్ల 1 లీటర్ ఆక్సిజన్ మన ఊపిరితిత్తుల్లోకి పెడుతుంది. ఆ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలకి ఆక్సిజన్ సప్లై అనేటటువంటిది జరుగుతుంది. డీజనరేట్ అయిపోతున్నటువంటి సెల్స్ అన్నీ కూడా రీజనరేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అది ఈ భస్త్రిక ప్రాణాయామం వల్ల ప్రయోజనం. మనం ప్రతి కణానికి ఆక్సిజన్ సప్లై చేస్తున్నాం. అందుచేత వ్యాధిగ్రస్తమైనటువంటి ప్రతి కణము కూడా ఆక్సిజన్ సప్లై జరిగి తిరిగి పునరుజ్జీవింపబడుతుంది. అది ఈ ప్రాణాయామం ద్వారా జరుగుతుంది. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు కూడా మన మనోస్థితి ఎలా ఉండాలి అని చెప్పంటే, భగవంతుడా, నేను నీ దగ్గర నుంచి మంచిని పొందుతున్నాను, నాలో ఉండేటటువంటి చెడును అంతటినీ కూడా బయటికి విసర్జించేలాగా నన్ను చూడు నా శ్వాస ద్వారా. ప్రతి శ్వాసతోటి బాబా గారు అంటారు, ఓంకారాన్ని జపించండి. ఓం అనుకుంటూ శ్వాసని పీల్చండి, ఓం అనుకుంటూ శ్వాసని వదలండి. ఇది భస్త్రిక ప్రాణాయామానికి సంబంధించినటువంటి క్లుప్త సమాచారం. దీని తర్వాత మనం చేసేటటువంటిది కపాలభాతి ప్రాణాయామం. కపాలము అని చెప్పంటే స్కల్, భాతి అంటే గ్లో. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్లోకి, అన్ని వ్యవస్థల్ని, అన్ని గ్రంథుల్ని, అన్నిటిని కంట్రోల్ చేసేటటువంటిది పిట్యూటరీ గ్లాండ్. ఆ పిట్యూటరీ గ్లాండ్ ఉండేటటువంటిది ఈ మధ్య భాగంలో. ఇటు నుంచి ఒక గీత, ఇలా ఒక గీత, ఇలా ఒక గీత చేస్తే ఈ 3 గీతలు కలిసేటువంటి పాయింట్ దగ్గర మనం పిట్యూటరీ గ్లాండ్ ఉంది. అక్కడ ఓంకారాన్ని దృష్టిలో పెట్టుకోండి. అక్కడ ఒక వెలుతురుని మీ అంతటా మీరు సృష్టించుకుంటూ ఉండండి. ఈ కపాలభాతి ప్రాణాయామం ఎలా చేయాలి? మీకు అందరం కూడా చేయగలిగేటటువంటి ప్రక్రియ దగ్గడం. మామూలుగా దగ్గండి అని చెప్పంటే అలా దగ్గుతాం మనం. అలా కాకుండా ఒక రిథిమ్గా దగ్గండి. నేను చప్పట్లు కొట్టినప్పుడే దగ్గండి. ఈ రకంగా దగ్గడం మొదలు పెట్టామనుకోండి, అంటే సెకన్కి ఒక్కసారి చొప్పున దగ్గడం. ఇప్పుడు ఏం జరుగుతుందో మీ అంతటా మీరు గమనించుకోండి. మీ పొట్ట లోపలికి పెడుతోంది, మీ నోట్లోంచి గాలి చాలా స్పీడ్గా బయటకు వస్తుంది. ఇది జరుగుతుంది. ఈ వచ్చేటటువంటి గాలి ఎలా వస్తుందో అలాగా మనకి శ్వాస ఇవ్వలేదు కదా, ముక్కుని కదా ఇచ్చాడు. ముక్కుతో మనం చేస్తూ ఇలా సెకన్కి ఒక్కసారి చొప్పున చేస్తే ఆరోగ్యమైనటువంటి వ్యక్తి, సామాన్యమైనటువంటి వ్యక్తి సెకన్కి ఒక్కసారి చొప్పున చేయొచ్చు. అదే హై బీపీతో ఉన్నటువంటి వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, లంగ్స్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు నిమిషానికి 30 సార్లు కానీ 40 సార్లు కానీ చేయండి. ఎలాగా అని చెప్పంటే మీరు టైం తీసుకోండి, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా. నేను చాలా యంగ్గా ఉన్నాను, నేను చాలా సమర్థుడిని, ఏదైనా చేయగలను
అనుకున్న వాళ్ళు నిమిషానికి 120 సార్లు కూడా చేయొచ్చు. అయితే మీరు పూర్తి ఆరోగ్యవంతులై ఉండాలి. ఎలాగా అని చెప్పంటే ఆ రకంగా చేయొచ్చు. అయితే ఈ కపాలభాతి చేస్తున్నప్పుడు మన భుజాలు ఎగరకూడదు. అలా శరీరం అంతా కదలకూడదు. శరీరాన్ని కదపకండి. మీరు కదలవలసింది మీ పొట్ట మాత్రమే. బాబా గారు అంటారు మధ్యప్రదేశ్కు హిలాలో అని. అలాగే ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మొదట్లో మీరు అర నిమిషం కానీ 1 నిమిషం బొజ్జ వస్తుంది లేదా నడుము వస్తుంది. ఎందువల్ల అని చెప్పంటే వాళ్ళకి లోపలికి వెళ్ళేటటువంటి ప్రక్రియ ఇంతవరకు మనం చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాము. అందువల్ల మనకి ఈ సమస్య వచ్చే అవకాశం ఇది 3 రోజులు లేదా 4 రోజులు మాత్రమే ఉంటుంది. అప్పటికి ఈ కండరాలన్నీ కూడా దానికి అలవాటు పడతాయి. మొదట్లో నాకు నడుము నొప్పి వచ్చిందండి, నాకు బొజ్జు నొప్పి వచ్చేస్తుందండి అని చెప్పి మానేయకండి. మీరు మొదట్లో తక్కువసేపే చేయండి, 1 నిమిషమే చేయండి, ఆగిపోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి, మళ్ళీ చేయండి. ఈ రకమైనటువంటి పద్ధతిలో చేయడం మనం చేద్దాం. ఇప్పుడు మీరు చేస్తూ ఉండండి. ఈ కపాలభాతి వల్ల ప్రయోజనాల్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ కపాలభాతి మన శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 8 సిస్టమ్స్, సిస్టమ్, ఎక్స్క్రెటరీ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, స్కెలెటల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ అనేటటువంటి 8 వ్యవస్థలని బాగు చేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలని బాగు చేస్తుంది. ఈ 8టిని మన ఋషులు పెట్టినటువంటి పేర్లు ఈ 8 సిస్టమ్స్కి: మూలాధారము, స్వాదిష్టానము, మణిపురము, హృదయము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము, ఇలా చెప్పారు. ఏమేమిటో మళ్ళీ ఒకసారి చూద్దాం. మూలాధారము మన రీప్రొడక్టరీ సిస్టమ్, స్వాదిష్టానము మన ఎక్స్క్రెటరీ సిస్టమ్, మణిపురము డైజెస్టివ్ సిస్టమ్, హృదయము సర్క్యులేటరీ సిస్టమ్, అనాహతము రెస్పిరేటరీ సిస్టమ్, విశుద్ధి స్కెలిటల్ సిస్టమ్, ఆజ్ఞ ఇది నర్వస్ సిస్టమ్, సహస్రారం ఎండోక్రైన్ సిస్టమ్. ఈ రకంగా 8 సిస్టమ్స్గా మనం మన శరీరాన్ని మన ఋషులు వర్ణించారు. వారు గొప్ప శాస్త్రజ్ఞులు కాబట్టి ఆ రకమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందించారు. మనకి ఏ వ్యవస్థలో అయితే లోపం ఉందని చెప్పి మనం తెలుసుకుంటున్నామో ఆ వ్యవస్థ మీద దృష్టి పెట్టి మీరు అక్కడ ఉన్నటువంటి లోపం బయటకు పోతుంది అనే భావంతో చేస్తూ ఉండండి. దీని ద్వారా జరిగేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోజనము మనం ఇందాక చెప్పుకున్నాము. డీజనరేషన్ ఆఫ్ సెల్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటువంటి మన అనారోగ్యానికి కారణాలు అని. అందులో ఉన్నటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేటటువంటి దాన్ని ఈ ప్రాణాయామము పోగొడుతుంది. ఇది వెళ్ళేటటువంటిది పిట్యూటరీ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంటుంది. బ్లడ్ పైకి వెళ్ళడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అవయవాలన్నిటికీ ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్లో ఏ ఎక్సర్సైజ్ వల్ల కూడా మనం అవయవాలకి అంటే మన ప్యాంక్రియాస్, మన లివరు, మన కిడ్నీ, మన యొక్క స్మాల్ ఇంటెస్టైన్స్, లార్జ్ ఇంటెస్టైన్స్ వేటికి కూడా ఎక్సర్సైజ్ చేయలేము. మనం బయట కనిపించేటువంటి కండరాలకి, ఊపిరితిత్తులకి చేయొచ్చు, కానీ ఈ లోపల వాటికి చేసేటటువంటి ఏకైక ఎక్సర్సైజ్గా మనం ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని, కొంతమంది దీన్ని క్రియ అని కూడా అంటారు, దీన్ని చేయడం ద్వారా మనం సాధించవచ్చు. ఎంతసేపు చేయాలి?
సాధారణమైనటువంటి వ్యక్తులైనట్లయితే ఈ ప్రాణాయామాన్ని మనం 15 మినిట్స్ చేయాలి. నార్మల్గా మన ఆరోగ్యాన్ని అలా కాపాడుకుంటూ మన యవ్వన కాలంలో ఎలా ఉన్నామో మన వృద్ధాప్యంలో కూడా అలాగే ఉండాలి, నేను అంత యాక్టివ్గా అనుకున్నటువంటి వారు రోజులో 15 నిమిషాల పాటు కపాలభాతి చేయాలి. నాకు అంత సమయం లేదండి అని చెప్పంటారు అని చెప్పంటే కనీసం ఒక 10 నిమిషాలన్నా చేయడానికి ప్రయత్నం చేయండి. కొన్ని ప్రాణాయామాన్ని మానేసన్నా చేయండి. అలాగే నాకు చాలా దీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి అల్సరైటిస్, కొలైటిస్ ఇటువంటివి దీర్ఘ వ్యాధులు ఉన్నాయి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాణాయామాన్ని ఎక్కువసేపు చేయాలి. మీకు ఏ వ్యాధి ఉన్నప్పటికీ కూడా మీరు ప్రాణాయామం ద్వారా వ్యాధుల్ని పోగొట్టుకోవడానికి, దాని నుంచి రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే బాబాజీ ఎంతసేపు చేయమని చెప్పారో అంతసేపు చేయడం అనేటటువంటిది కానీ మీ కర్తవ్యంగా భావించండి. నేను 5 నిమిషాల సేపు చేసేసాను, నాకు ఈ వ్యాధి పోలేదు అని చెప్పి మీరు అన్నారు అని చెప్పంటే అది నేరం మీద తప్ప యోగాది ప్రాణాయామాన్ని కాదు. ఏది ఎంతసేపు చేయాలో, వ్యాధికి ఏ మాత్రం ఎంతసేపు డోసులో వాడాలో డాక్టర్ ఎలా చెప్తారో అలా వాడతాం. అలాగే ఈ ప్రాణాయామాన్ని కూడా మీరు వాడడం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీకు పూర్తిగా మీకు కావలసినటువంటి ఫలితాలు లభించడం జరుగుతుంది. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు మీలో నాలో ఉండేటువంటి వ్యాధిని పోగొట్టుకుంటున్నాను అనేటువంటి భావంతో చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ప్రతి నిశ్వాసతో పాటు పావన ఓంకారాన్ని ఓం 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 ఈ రకంగా అనుకుంటూ చేయమని బాబా ప్రత్యేకించి చెప్తారు. ఎందుచేత అని చెప్పంటే ఇది మనం జపం కూడా చేస్తున్నట్టు, లేదా మీ ఇష్టమైనటువంటి భగవన్నామం జీసస్, అల్లా, ఆమెన్, హల్లెలూయా ఏదైనా అనుకోండి, ఏదైనా కానివ్వండి, మీ ఇష్టం వచ్చినటువంటి భగవన్ నామాన్ని మీరు జపిస్తూ మీరు చేసేటటువంటి ప్రాణాయామము మీకు అనేకమైన రెట్ల ప్రయోజనాన్ని కలిగిస్తుంది అనేటటువంటిది ఈ ప్రాణాయామం ద్వారా జరుగుతుంది. ఇప్పటికే మీరందరూ కూడా ఈ ఆసనంలో కూర్చుని దాదాపు అరగంట అవుతోంది. మీ అందరూ కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఈ మధ్యలో ప్రాణాయామాల మధ్యలో మళ్ళీ మనం యాక్టివ్గా అవడం కోసం చేసేటటువంటివి సూక్ష్మ వ్యాయామాలు. ఇదే ఆసనంలో స్థిర సుఖమపి ఆసనం అని చెప్పంటారు. ఈ ఒక ఆసనంలో మీరు గనక 3 గంటల సేపు కూర్చుని అదే స్థితిలో ఉండి మీ మనస్సుని ఎక్కువ పోకుండా చూడగలిగేటటువంటి సమయం 18 సెకండ్ల పాటు ఉంటే, మనసు ఎక్కడికి వెళ్లకుండా 18 సెకండ్ల పాటు ఉంటే మీరు మోక్ష సాధకులు అవుతారు అని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు. ఆయన మా కాకినాడ వాస్తవ్యులు. ఇంత సాధన 3 గంటల పాటు ఒక ఆసనంలో కదలకుండా కూర్చోవడం అనేటటువంటిది, సాధన చేయడం అనేటటువంటిది ఆసన సిద్ధి అని చెప్పంటారు. మనం అరగంట సేపు కూడా కూర్చోలేదు, కాళ్ళు తిమిరికిపోయి ఉంటాయి. అటువంటి వాళ్ళు మన శరీరంలో ఉన్నటువంటి అన్ని జాయింట్ని ఫ్లెక్సిబుల్గా చేయడానికి మధ్యలో మనం సూక్ష్మ వ్యాయామాలని చేస్తాం. ఈ సూక్ష్మ వ్యాయామాల గురించి ఇప్పుడు నేర్చుకుందాము. ఇప్పుడు మంచం మీద కూర్చున్నటువంటి వాళ్ళు కూడా, పడుకున్న వాళ్ళు కూడా వాళ్ళ శరీరాన్ని కదిలించడం అనేటటువంటిది జరిగినట్లయితే వాటి ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మనం ఎంతైనా ఆరోగ్యాన్ని పొందొచ్చు. నేను కదలలేను అనుకున్న 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు కూడా ఈ సూక్ష్మ వ్యాయామాలు, ప్రాణాయామాలు వాళ్ళ శక్తి కొద్దీ చేసినట్లయితే వాళ్ళు స్వస్థులు అవుతారు, ఆరోగ్యవంతులు అవుతారు. కాళ్ళు చాపండి, నెమ్మదిగా కాళ్ళని చాపండి. కాళ్ళు కిందికి ఆ రకంగా ఉండకుండా మనం కాళ్ళని చాపుకుంటాం. మనం ఇలా ఉన్నట్లయితే ఇది దండాసనం, వెన్నెముక నిటారుగా ఉంది. హాయిగా కాళ్ళని చేతులు వెనక్కి చాపుకోండి. ఇప్పుడు మనం ఒక్కొక్క పాదంలో 22 ఎముకలు ఉంటాయి. ఆ
ఆ 22 ఎముకలకి మధ్యలో ఒక ఎముకకి మధ్యలో ఉండేటటువంటి కీళ్ళని మనం ఫ్లెక్సిబుల్గా చేస్తే మనకి సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ప్రతి చోటకి వెళ్ళడానికి ముందు జరుగుతుంది. ఎందుకంటే కాళ్ళకి కిందకి పెడుతుంది కానీ పైకి రాదు, అటు నుంచి పైకి రావడం చాలా కష్టమవుతుంది. అందుకే వెరికోస్ వెయిన్స్ లాంటి వ్యాధులు వస్తాయి. అవి రాకుండా ఉండాలి అని చెప్పి సూక్ష్మ వ్యాయామాలు కాళ్ళకి చేస్తే సరిపోతుంది. పాదాల యొక్క ఒక్కొక్క వేలుని కిందకు ఉంచుతున్నట్టుగా 5 వేళ్ళని కలిపి కిందకి నొక్కి పెట్టండి. చిన్న టిక్కుమని శబ్దం వస్తే వస్తుంది. గాలి పీల్చుకుంటూ వెనక్కి లాగండి. వేళ్ళని మాత్రమే కిందకి నొక్కండి. గాలి వదిలిపెడుతూ కిందకి నొక్కుతాము. గాలి పీల్చుకుంటూ వేళ్ల మధ్యలో గ్యాప్ వచ్చేలాగా వెనక్కి లాగండి. ముందుకు నొక్కండి. ఇలా ఒక 4-5 సార్లు చేయండి. ఇప్పుడు పాదం మొత్తం చేద్దాం. ముందుకు నొక్కి పెట్టండి. ఇదంతా ఒకే లైన్లో ఉండేలాగా. మీరు ఎప్పుడైతే ముందుకు నొక్కి పెట్టారో మీరు ప్రయత్నం చేయండి. మీ మోకాళ్ళు కూడా టైట్ అవుతాయి, మీ తొడలు కూడా టైట్ అవుతాయి. ఇప్పుడు వెనక్కి గాలి పీల్చుకుంటూ వెనక్కి లాగుతాము. ఇప్పుడు మీ పిక్కలు నొప్పి పెడుతున్నాయి. గాలి వదిలిపెడుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ వెనక్కి, గాలి వదిలిపెడుతూ ముందుకి, గాలి పీల్చుకుంటూ వెనక్కి. నేను ఇక్కడ తక్కువ సార్లు చెప్తున్నాను. మీరు ఇది ఒక్కొక్కటి 10 సార్లు 15 సార్లు చేసుకోవచ్చు. ఇప్పుడు 2 కాళ్ళని కలిపి నెమ్మదిగా అలా గుండ్రంగా తిప్పండి. ఇది చీలమండ జాయింట్ కోసం మనం చేసేటటువంటి సూక్ష్మమైనటువంటి వ్యాయామం, లైట్ ఎక్సర్సైజ్. వీటిని శిథిలీకరణ క్రియలు అని చెప్పంటారు. నించుని కూడా చేస్తారు కొంతమంది. ఇలా కొంతసేపు ఇటువైపు, కొంతసేపు ఇటువైపు. ఇక్కడ ఈ జాయింట్ చేసేసాము. ఇప్పుడు ఈ జాయింట్, ఈ మోకాలు జాయింట్కి చేసేటప్పుడు మనం నెమ్మదిగా కొంచెం కాలు ముందుకు పెట్టి దాని కిందనే చేతులను ఇలా ఇంటర్లాక్ చేసి దగ్గరికి లాగండి. పైకి పెట్టండి. అలా మళ్ళీ అక్కడ పెట్టండి. దగ్గరికి నేలబారునే పాదాన్ని లాగండి. పైకి ఎత్తండి. అక్కడ పెట్టండి. మళ్ళీ దగ్గరికి లాగండి. ఇప్పుడు వెనక్కి తొయ్యండి. అలా పాదం అక్కడే కోసి అక్కడ ఎత్తి పెట్టండి. అదే రకంగా వెనక్కి. ఇప్పుడు మనం ఈ జాయింట్ అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి జాయింట్, ఈ ఎముకను ఫేమోర్ ఎముక అని చెప్పంటాం. దీన్ని ఇది ఇక్కడ ఉంటుంది. ఈ జాయింట్ కోసం మనం చేసేటటువంటి 2-3 సూక్ష్మ వ్యాయామాలు చేయొచ్చు. కాళ్ళ రెండింటిని కూడా కలిపి పాదంతో నమస్కారం పెడుతున్నాను అని చెప్పి అనుకుని ఇలా పట్టుకుని నెమ్మదిగా ఇలా అనండి. మొదట్లో మీకు ఇబ్బంది అనిపించవచ్చు. ఇలా 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 పైకి అనండి. ఇంచేతంటే సీతాకోక చిలక, బటర్ఫ్లై అంటారు దీన్ని. సీతాకోక చిలక గూట్లోంచి వచ్చిన తర్వాత కొంచెం రెక్కలు తడిగా ఉంటాయి. ఇలా 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 ఉంటుంది. దానికి కొంచెం రెక్కలు ఆరంగానే ఈ రకంగా బాగా ఎగిరిపోగలుగుతుంది. మనం కూడా ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ని చేయగలగాలి. మొదట్లో మనం ఇలా చేస్తాము, ఆ తర్వాత ఈ రకంగా చేస్తాం. అలాగే పెళ్ళి అయిపోయినటువంటి వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, మీ పిల్లల్ని చిన్నప్పుడు ఎలా ఎత్తుకున్నారో చిన్న డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తుంది. కానీ ఇప్పుడు మనం పిల్లల్ని ఇక్కడ ఇలా ఉండి ఇలా ఇలా ఎత్తుకుని ఇలా ఇలా ఊపుతున్నాం. చిన్నప్పుడు ఇలా ఊపారు. పెళ్ళి కాని వాళ్ళు అయినట్లయితే పిల్లల్ని ఇలా ఊపాలి అని చెప్పని నేర్చుకోండి. ఇలా ఇలా ఊపాలి. బాగా ఏడుస్తుంటే కొంచెం గట్టిగా ఊపుతారు కదా. మొదటి పిల్లాడిని ఊపినప్పుడు రెండో పిల్లాడిని ఊపకపోతే వాడు ఏడుస్తాడు. అందుచేత రెండో పిల్లాడిని కూడా ఇలా ఊపండి. రేపు మరికొన్ని సూక్ష్మ వ్యాయామాలు చెప్తాను. ఇవాళ కొంచెం తక్కువ చెప్తున్నాను. అలాగే ఇప్పటికీ మనకి ఈ భాగంలో ఉండేటటువంటి అన్ని కండరాలు రిలాక్స్ అయ్యాయి. పై భాగంలోవి తర్వాత రిలాక్స్ అవుతాయి. ఈ లోపులో మనం అనులోమ విలోమ ప్రాణాయామం గురించి
చెప్పుకుందాం. నేను ఇప్పుడు ఒక ప్రాణాయామాన్ని స్కిప్ చేశాను. ఆ ప్రాణాయామం పేరు బాహ్య ప్రాణాయామం. బాహ్య ప్రాణాయామాన్ని నేను ఎందుకు స్కిప్ చేశాను అని చెప్పంటే, అది ప్రత్యక్షంగా నేర్చుకోవడం అనేటువంటిది చాలా మంచిది. మీకు చేసి చూపించడం చాలా సులువు. బాబా గారు చేస్తుంటారు అగ్నిసార క్రియ, నవలి, ఇవన్నీ. అవి చూడడానికి బాగున్నాయి అని చెప్పి అనుకుంటాం. చెయ్యడం ఎలాగా అనేటటువంటిది ప్రత్యక్షంగా గురువు గారి దగ్గర నేర్చుకున్నట్లయితే అది మంచిది. అందుచేత మీ గురువు గారి దగ్గర మీరు అది నేర్చుకోండి. ఎలాగా అనేటువంటి విధానం చెప్పడం జరుగుతుంది తప్ప మీ ప్రాక్టీస్ని ఇక్కడ ప్రత్యక్షంగా చూడడం అనేటువంటిది కానీ, అవసరమైనటువంటి మార్పులు చేయడం అనేటువంటిది కానీ గురువు ద్వారా నేర్చుకోవడం మంచిది. అందుచేత దాన్ని ఇవాళ నేను స్కిప్ చేస్తున్నాను, ఇంకొక రోజు చెప్తాను. ఇప్పుడు 4వ ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామాన్ని మనం ఎలా పోల్చుకుంటే బాగుంటుంది అని చెప్పంటే, అమృతాన్ని సాధించడానికి ముందు దేవతలు దానవులు వాసుకుని మందర పర్వతానికి కట్టి చిలికారు. అలా మనం కూడా చిలికినట్లయితే మనలో కూడా అమృతత్వం పెరుగుతుంది. ఆ రకమైనటువంటి పని చేస్తున్నాను నేను అనే భావంతో మనం ఈ ప్రాణాయామానికి కూర్చోవాలి. ఈ ప్రాణాయామంలో మనకి వాసుకి ఎవరు? మనకి ఈ అటు ఇటుగా ఉన్నటువంటివి ఏంటి అనేటటువంటిది మనం చూసుకున్నట్లయితే, మీ ఎడమ ముక్కు దగ్గర ఇది మన శరీరం అంతా ఏర్పడిన తర్వాత ఆఖరిని ఏర్పడేటువంటి భాగం ఇది ఫల్క్రం అని చెప్పి అంటారు. ఇందులో ఇక్కడ మగవాళ్ళకి బాగా తెలియదు కానీ ఆడపిల్లకి తెలుస్తుంది. 3 గీతల్లా కనిపిస్తుంది. 2 గీతలు మధ్యలో పల్లంగానే ఉంటుంది. పై పెదవికి ఇలా ఎందుకు ఇచ్చాడు భగవంతుడు, కింద పెదవికి ఎందుకు అలా పెట్టలేదు గీతలు? ఒక్కసారి ఆలోచించండి. పై పెదవి దగ్గర మనం ముక్కు యొక్క ఈ భాగంలో దృష్టి పెడతాము కొంతమంది. నాసాగ్ర దృష్టి అని చెప్పంటే మొన్ననే ఈ మధ్యన బాగా జరిగింది. నాసాగ్రే నవమౌక్తికం అని చెప్పి అంటారు. అంటే ఇక్కడ ఇది గురువు మధ్య దృష్టి అంటారు. దీన్ని నాసాగ్రం అంటే ఇక్కడ దృష్టి పెడుతూ మనం మన కుడి చేతి బొటన వేలుతో కుడి ముక్కుని మూసి, ఇది నా కుడి చెయ్య, కుడి ముక్కుని బొటన వేలుతో మూసి ఇక్కడ నుంచి ఈ గీతలు ఉంది కదా, ఇలా నేను గాలి పీలుస్తూ ఇలా పెడుతోంది. ఈ నాడిని ఇక్కడ ఇడా నాడి అని చెప్పన్నారు. ఇది చల్లదనాన్ని ఇచ్చేటువంటి నాడి, చంద్రనాడి. అలా గాలి పీల్చి అనులోమ విలోమ ప్రాణాయామంలో లోపల అట్టే పెట్టక్కర్లేదు. మధ్యలో ఉన్న 2 వేళ్లతోటి మీరు ఎడమ ముక్కుని మూసి కుడి ముక్కు వెంటనే ఓపెన్ చేసేస్తారు, వదిలేస్తారు. ఇప్పుడు కుడి ముక్కుతో పీల్చండి. ఇది పెంగళ నాడి, సూర్యనాడి. వదిలేయండి. ఇది ఒక రౌండ్. ఎడమ ముక్కుతో పీల్చడం, కుడి ముక్కుతో వదలడం. కుడి ముక్కుతో పీల్చడం. ఇలా నిరంతరం మనం చేస్తూ ఉంటాం. ఇది చేస్తున్నప్పుడు పావన ఓంకారాన్ని జపించండి. లేదా లాహు లేదా హల్లెలూయా, మీ ఇష్టం. మీ మతం బట్టి ఓం మణిపద్మేహం ఏ రకమైనటువంటి భావాలను
ధ్యానంతో ఉన్నారో, మీరు ఏ రకమైనటువంటి భగవంతుని మీరు ఏ పేరుతో పిలుస్తున్నారో ఆ పేరుతో పిలుస్తూ ఆయన నుండి మీలోనికి శక్తి వస్తోంది, మీలో ఉండేటువంటి అన్ని వ్యవస్థలు బాగుపడుతున్నాయి. ఇప్పుడు సైంటిఫిక్గా కూడా ఆలోచిద్దాం. మన మెదడు కుడి మెదడు ఎడమ మెదడు అని చెప్పి రెండు భాగాలుగా ఉంటుంది. రెండు మెదడులు చేసే పనులు ఒక్కటి కాదు. అనలిటికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్, ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యవస్థల్లోని కంట్రోల్ చేసే భాగాలు రెండు వైపులా ఉన్నాయి. అవన్నీ సమన్వయంతో పనిచేయడమే మనం చేయించవలసినటువంటిది. అందుకోసం మనని ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేయించాలి అని చెప్పంటారు. అలాగే మీ కుడి మెదడులో ఎక్కడైనా సరే చిన్న బ్లడ్ క్లాట్ ఏర్పడింది అని చెప్పంటే ఎక్కడ ఏర్పడిందో ఆ భాగంలో లోపం వస్తుంది, ఎడమ భాగంలో. అలాగే ఎడమ బ్రెయిన్లో ఎక్కడన్నా సరే మీకు ప్రాబ్లం వచ్చింది అని చెప్పంటే, బ్లడ్ క్లాట్ అయిందంటే, హెమరేజ్ అయింది అని చెప్పంటే మీకు కుడివైపు ఉన్నటువంటి ఆ భాగం పనిచేయడం మానేస్తుంది. దాన్నే మనం పెరాలసిస్ అని చెప్పంటున్నాము, లేదా ఇంకా రకమైనటువంటి పార్షియల్ పెరాలసిస్, ఇలా చాలా రకాలైనటువంటి ఉంటాయి. ఇవి పోవాలి అని చెప్పంటే మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా జరగాలి, ఆక్సిజన్ సప్లై బాగా జరగాలి అని చెప్పంటే ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని కూడా కనీసం పావుగంట సేపు చేయాలి. చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, ఇలాంటి వాళ్ళు కపాలభాతి ప్రాణాయామాన్ని చేయకూడదు. కానీ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చాలా నెమ్మదిగా చేస్తూ ఉండాలి. ఇందాక నేను చెప్తూ కపాలభాతి ప్రాణాయామాన్ని ఎవరెవరు చేయకూడదు అన్నటువంటి విషయాన్ని, ఎప్పుడు చేయకూడదు అనే విషయాన్ని చెప్పడం మధ్యలో ఆగిపోయాను. కపాలభాతి ప్రాణాయామాన్ని 3 పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు చెయ్యకూడదు. 1, గర్భిణీ స్త్రీలు చెయ్యకూడదు. 2, ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు 6 నుంచి 8 నెలల వరకు చేయకూడదు. డాక్టర్ యొక్క సలహా తీసుకుని లోపల కుట్లన్నీ మారిపోయాయి అనుకున్న తర్వాత అప్పుడు చేయొచ్చు. అలాగే శారీరకమైనటువంటి ఇబ్బందులు, సర్జరీలు గట్రా చేయించుకున్నటువంటి వాళ్ళు డాక్టర్ యొక్క సలహాతోటి వాడండి. అలాగే పీరియడ్స్ టైంలో కూడా కపాలభాతి ప్రాణాయామాన్ని చేయవద్దు. అది దృష్టిలో పెట్టుకోండి ఆడపిల్లలు. ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరైనా చెయ్యొచ్చు. కపాలభాతి ప్రాణాయామం చేయాలంటే పొట్టలో ఏమి ఉండకూడదు. ఈ అనులోమ విలోమ అది మీరు భోజనం చేసినటువంటి 4-5 గంటల తర్వాత చేయొచ్చు, లేదా ఉదయం చేయొచ్చు. ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని బాబా గారు భోజనం చేసిన 2 గంటల తర్వాత కూడా చేయొచ్చు అని చెప్పి అంటారు. అలాగే ఆపరేషన్ చేయించేసుకున్నటువంటి వాళ్ళు 4వ రోజు నుంచి 5వ రోజు నుంచి కూడా మీరు ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని చేయొచ్చు. మన శరీరంలోని అన్ని వ్యవస్థల యొక్క సమత్వాన్ని తీసుకొచ్చేటువంటి ప్రాణాయామము ఈ అనులోమ విలోమ ప్రాణాయామము. దీని నుంచి ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళి నేను మోక్షమే పొందాలి అనుకున్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది నాడీ శోధన ప్రాణాయామం. చేత్తో ముక్కును పట్టుకోకుండా చేసేటటువంటిది. అందులో పూరకము, రేచకము, బాహ్య కుంభకము, అంతఃకుంభకము, ఇలా చాలా ఉంటాయి. అది మన స్థాయిలో వాళ్ళకి కాదు. అది నేను మోక్షాన్ని పొందడం మాత్రమే నా జీవిత లక్ష్యము అనుకునేటువంటి వాళ్ళు హిమాలయ పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళిపోయి ప్రశాంతమైనటువంటి ఆ ప్రాంతంలో కూర్చుని చేసుకునేటటువంటి ప్రాణాయామంగా నేను భావిస్తాను. అయితే మనకి ఇక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ కూడా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు నాడీ శోధన ప్రాణాయామము. అయితే అది పూర్తిగా మైండ్ మీద మంచి కంట్రోల్ తెచ్చుకోవడానికి ఈ అనులోమ విలోమ ప్రాణాయామము, కపాలభాతి ప్రాణాయామము మార్చి చేయొచ్చు. బాబా రామ్దేవ్జీ ఏమంటారు అని చెప్పంటే, ఒక మంచి భక్తి పాట పెట్టుకోండి పక్కన. ఆ భక్తి పాట పెట్టుకుని ఆ పాట వస్తున్నంతసేపు నేను అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తాను అని చెప్పి అనుకోండి. ఈ భక్తి పాటలు సినిమాల్లో కాకుండా చూడండి. ఎందుచేతంటే మీరు భక్తి పాట సినిమాలోని పెట్టారు అని చెప్పంటే ఆ సినిమాయే మీకు గుర్తుకొస్తుంది తప్ప అందులో ఉన్నటువంటి భక్తి రాదు. అందువల్ల కపాలభాతి, అనులోమ విలోమ ప్రాణాయామాలు చేసేటప్పుడు సంగీతమయ యోగము అని చెప్పి అంటారు బాబా రామ్దేవ్.
ఆ రకంగా మీరు చెయ్యాలి అని చెప్పి అనుకున్నట్లయితే మీరు పక్కన మీ సెల్, అందరికీ సెల్ ఇప్పుడు అందుబాటులో ఉంది, హాయిగా ఒక మంచి భక్తి పాట పెట్టుకోండి. ఏ రామదాసు కీర్తనో, త్యాగరాజు కీర్తనో, లేకపోతే ఇంకా ఏమైనా మూడన్ని లలిత గీతాలు ఉన్నాయి ఎంతో పాడినటువంటివి, హనుమాన్ కీర్తన, ఇటువంటిది పెట్టుకుని మీరు ఆ పాట వచ్చినంతసేపు ఒక 3 నిమిషాలు వస్తుంది, నేను అనులోమ విలోమం చేస్తాను, అది అయిపోయింది, ఈ పాట వచ్చినంతసేపు ఇది చేస్తాను. ఈ రకంగా మనం అనుకుంటూ మనం ఈ ప్రాణాయామాల్ని చేద్దాం. ఈ 3 ప్రాణాయామాలు భస్త్రిక, కపాలభాతి, అనులోమ విలోమ. నేను ఏమీ చేయనండి అనుకున్నటువంటి వాళ్ళు కనీసం ఈ 3 ప్రాణాయామాలని చేయండి అని చెప్పంటారు బాబా రామ్దేవ్జీ. ఈ 3 ప్రాణాయామాలని చేస్తే మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఆరోగ్యం దృష్ట్యా ఇంకొక ప్రాణాయామం ఉంది, అది ఉజ్జాయి ప్రాణాయామం. ఈ ఉజ్జాయి ప్రాణాయామము థైరాయిడ్ ఉన్నటువంటి వాళ్ళకి, గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి, స్లీప్ ఎప్నియా ఉన్న వాళ్ళకి, గురక ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి ప్రాణాయామం. గురక ఎందుకు వస్తుంది అని చెప్పంటే మనకి ఇక్కడ ఉండే ఎపిగ్లాటిస్ పొర రాత్రి మనం పడుకున్నప్పుడు శ్వాస నోట్లోంచి ముక్కులోంచి రెండింటిలోంచి వెళ్ళడం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పుడు ఎపిగ్లాటిస్ పొర ఎటు దేన్ని ముయ్యాలో తెలియక మధ్యలో ఉండి ఇలా ఆడుతుంటుంది. ఆ రకంగా మనం గురక పెడుతూ ఉంటాం. అలాగే థైరాయిడ్ గ్లాండ్, టాన్సిల్స్, వీటన్నిటిని పోగొట్టేటువంటి ప్రాణాయామము ఉజ్జాయి ప్రాణాయామం. ఇది చేయడం ఎలాగా? ఈ ప్రాణాయామం చేయాలి అని చెప్పంటే చిన్నపిల్లలు ఎలా కేరుతారు అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు కేరేటప్పుడు అంటారు, అలాగే మేక అరుపుని, పంటికి తాడు పెట్టి లాగినప్పుడు దాని అరుపుని దృష్టిలో పెట్టుకోండి. కొంచెం అలా అనిపించవచ్చు మీకు ఏమన్నాను, కానీ అది వాస్తవం. దాన్ని గట్టిగా తాడు వేసి ఇలా బిగించినప్పుడు ఆ రకంగా అంటుంది. మనం నోటితో అలా పీలుస్తున్నప్పుడు దగ్గు వస్తుంది, అలాగే ముక్కుతో పీల్చినప్పుడు కూడా వస్తుంది. మీరు చేయవలసిన పని ఏమిటి అని చెప్పంటే లోపలికి గాలి పీల్చాలి, ఇక్కడ సౌండ్ రావాలి. అది నోటితో అన్నాను నేను. ఇప్పుడు అదే పని ముక్కుతో చేయాలి. ఇంతసేపు చేయడం ప్రాక్టీస్ వస్తుంది. మీరు ముందు ఎలా చేయాలి అని చెప్పంటే అలా దగ్గు వస్తుంది. 4-5 సార్లు అన్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మ్యూకస్ సెట్ అవుతుంది. సెట్ అవ్వడం వల్ల మీరు ఈసారి బాగా చేయగలుగుతారు. ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. అయితే ఇది చేసినప్పుడు 2 బంధాలు వేస్తాం, అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇక్కడ నొక్కి పెట్టారు, ఒక బంధం తెలిసింది మాకు. రెండోది ఎక్కడ వేశారండి అనుకోవచ్చు మీరు. మూల బంధం, మీ పెరీనియం అని అంటే మలద్వారాన్ని దగ్గర ఉన్నటువంటి భాగాన్ని అంతటిని కూడా ఇలా నొక్కి బిగించి పెట్టి పైకి లాగుతాం. అది మూల బంధము అని చెప్పంటాం. ఈ మూల బంధము, ఈ జాలంధర బంధము అని చెప్పంటారు. ఈ 2 బంధాలు వేసి నొక్కి పెట్టి ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండి తల పైకి ఎత్తేసి పెట్టేస్తాం. అయితే స్పాండిలైటిస్ ఉంది, మెడనొప్పి ఉంది. మెడనొప్పి ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా మెడను ముందుకి వంచకూడదు. అలా ఉంచారు అని చెప్పంటే మీ స్పాండిలైటిస్ ఎక్కువైపోతుంది. మీరు ఎప్పుడూ కూడా ఇలా వెనక్కి ఉండడం అనేటువంటి అలవాటు చేసుకోవాలి.
వాళ్ళు ఎలా చేయాలి ఇదే ప్రాణాయామాన్ని అని చెప్పంటే ఈ రకంగా చేస్తాం. ఒకవేళ మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి అనుకున్నట్లయితే మీరు నెక్ లాక్ కానీ బిగింపు కానీ చేయకుండా అలా చేయండి. కొన్నాళ్ళ పాటు ప్రాక్టీస్ అయిన తర్వాత బంధాలు వేడి కూడా నేర్చుకోండి. మళ్ళీ ఈసారి పై భాగాలకి సూక్ష్మ వ్యాయామాలని చేద్దాం. మళ్ళీ మనకి తిమ్మిర్లు ఎక్కేసి ఉండొచ్చు. ఇంకొక 10 నిమిషాలు మాత్రమే ఉంది సమయం. కాళ్ళు చాపండి. కాళ్ళు చాపుకుంటూ ఈసారి చేతులు చేద్దాం. ఒక్కసారి కాళ్ళు చాపుకుని కాళ్ళకు చేసేసి జాడించుకుని ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు చేతుల్ని ఈ చేతిలో ఒక్కొక్క చేతిలో 27 ఎముకలు ఉన్నాయి. ఈ 27 ఎముకల మధ్యలో ఉన్నటువంటి ఎప్పుడైతే ఈ కీళ్ళు నేను వేళ్ళకి మాత్రమే ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఓన్లీ వేళ్ళకి మాత్రమే చేస్తున్నాను. దీని తర్వాత బొటన వేలు లోపలికి పెట్టి పైన ఫిస్ట్ మొత్తం అంత గట్టిగా నొక్కండి. మీ శత్రువే బొటన వేలు అనుకోండి, అంత గట్టిగా నొక్కండి. మీరు ఎంత గట్టిగా నొక్కినట్లయితే మీకు ఈ కండరాలన్నీ కూడా అంత చక్కగా పనిచేయడం అవుతుంది. దీని తర్వాత మనం చేయవలసింది ఇది మణికట్టు జాయింట్. దీనికోసం ఇదొక పద్ధతి. లేదా ఇలా పెట్టినటువంటి గుప్పిళ్ళు ఇలా కంటిని ఇలా పెట్టి నెమ్మదిగా మీరు ఇలా చేస్తూ ఉంటే ఇది మీ స్పాండిలైటిస్ కూడా మంచి ఎక్సర్సైజ్. స్పాండిలైటిస్ తగ్గాలి అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు ఈ పైన చెప్పేటటువంటి వాటన్నింటినీ కూడా చేస్తే మీ స్పాండిలైటిస్కి ఆసనాలు ప్రత్యేకించి అక్కర్లేదు. తలని ఇలా పైకి పెట్టి చూడడం, ఉంటూ ఉండడం, లేదా వెళ్ళకితరా మంచం మీద పడుకుని తలని కిందకు వెళ్ళాడేయడం. తర్వాత ఈ జాయింట్ కోసం అది చేస్తూ ఈ ఎక్సర్సైజ్ చేస్తే మీ స్పాండిలైటిస్ అనేటటువంటి సమస్య పోతుంది. అలాగే అదే సమయంలో పారిజాతం ఆకుల కషాయం కూడా తాగండి. ఎప్పుడైతే మీరు ఆ కషాయం తాగుతూ అవి చేస్తారో మీకు ఆ సమస్య పూర్తిగా పోతుంది. లేదా నొప్పులు పోవడానికి బాబా రామ్దేవ్జీ చెప్పేటటువంటి పరిష్కార మార్గం పసుపు, మెంతులు, శొంఠి. ఈ మూడింటిని ఇంట్లో చేసుకోవడానికి ఇది. ఈ మూడింటిని సమాన పాళ్ళల్లో గుండలు చేసుకుని ఆ గుండల్ని సమాన పాళ్ళలో ఉన్నటువంటి గుండల్ని కలుపుకుని వేడి నీళ్ళల్లో ఒక 1/2 చెంచా చొప్పున వేసుకుంటూ ఈ వేసవి కాలంలో చెంచాలు వేసేసుకుంటే వేడెక్కిపోతుంది, శరీరం చాలా వేడి చేస్తుంది. అందుచేత శీతాకాలంలో అయితే చేయొచ్చు. మొదట్లో తక్కువ, ఆ తర్వాత ఎక్కువ. ఇప్పుడు ఇలా గుండ్రంగా తిప్పాము. ఈ గుండ్రంగా తిప్పిన తర్వాత నెమ్మదిగా మళ్ళీ చేతులు ఇలా మోకాళ్ళ మీద పెట్టుకుని గుండ్రంగా ముందుకి. అది మొదట్లో గుండ్రంగా తిరగకపోవచ్చు, పలకలుగా తిరగవచ్చు, అయినా పర్వాలేదు, చేయండి. నెక్స్ట్ తర్వాత ఈ స్పాండిలైటిస్ కోసం మనం చేసేటటువంటిది చేతులను ఇలా ఇంటర్లాక్ చేయండి, వెనకాల పెట్టండి, గాలి పీల్చుకుని గాలి లోపల అట్టి పెట్టండి. చేతులతోటి తలతోటి చేతుల్ని యాంటీ ప్రెషర్ ఇవ్వండి. రెండోసారి అలాగే ముందు పెట్టండి. అలాగే ఈ సైడ్ని పెట్టండి.
ఇటు. ఆ తర్వాత మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పంటే, నెమ్మదిగా గాలి వదిలిపెడుతూ తలని ఎడమవైపుకు వంచండి. గాలి పీల్చుకుంటూ పైకి రండి. గాలి వదిలిపెడుతూ కుడివైపుకి. గాలి పీల్చుకుంటూ వెనక్కి. గాలి వదిలిపెడుతూ ఇక్కడ వరకు మాత్రమే రావాలి, ఇలా ముందుకు వంచకూడదు. అలాగే గాలి పీల్చుకుంటూ ఎడమ వైపుకి. గాలి వదిలిపెడుతూ ముందుకి. గాలి పీల్చుకుంటూ కుడివైపుకి. గాలి వదిలిపెడుతూ ముందుకి. గాలి పీల్చుకుంటూ పైకి. గాలి వదిలిపెడుతూ కిందకి. నాకు మెడ నొప్పి లేదండి అనుకున్న వాళ్ళు మెడని ఇది ఒక రుబ్బురోలు అనుకోండి. శివోహం అని చెప్పి అంటాం మనం. భగవంతుడి యొక్క ఇది పానవట్టం, ఇది లింగం, మనమే శివుడు. లేదు మనం రుబ్బురోలు అనుకున్నాం, ఇది పత్రం, చెప్పండి దీన్ని. అయితే మెడనొప్పి లేని వాళ్ళు మాత్రమే ఇదిలా చేయండి. మెడనొప్పి ఉన్నటువంటి వాళ్ళు, మెడనొప్పి లేని వాళ్ళు కూడా వేగంగా చేస్తే ఇలా ఉండిపోవచ్చు ఒక్కొక్కసారి. అందువల్ల కొంచెం నెమ్మదిగా జాగ్రత్త తీసుకుంటూ శ్వాసకి జత చేసి మీరు ఇది చేయండి. అలాగే భుజాల నొప్పుల కోసం, స్పాండిలైటిస్ కోసం చేతుల్ని పైకెత్తి కిందకి లాగండి. గాలి తెచ్చుకుంటూ పైకి, గాలి పెడుతూ కిందకి పెట్టి తలని వెనక్కి గెంటుతూ ఇక్కడ నుంచి ఇదంతా సాగుదల ఫీల్ అవ్వాలి మీరు. ఆ రకమైనటువంటి సాగుదలతో మనం ఇది చేస్తాం. ఇంకా మన శరీరంలో కదిలే అవయవాలన్నింటికి కూడా ఎక్సర్సైజ్ చేసేసాము అని చెప్పి అనుకుంటే కొంచెం ఒకటి మిగిలిపోయింది. ఈ కంటికి కూడా ఎక్సర్సైజ్ అనేటటువంటిది చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ వ్యక్తులు, కంటికి సంబంధించినటువంటి ఈ వెల్డింగ్లు ఇలాంటివి చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బంది ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి వెలుతురుని ఎక్కువగా చూడడం వల్ల వాళ్ళు ప్రతి గంటకి ఒకసారి కొద్దిసేపు ఈ కంటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేయడం మొదలు పెడతారో వాళ్ళ కళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు సంరక్షించుకోవడం అనేది జరుగుతుంది. దానికి మనం చేయవలసింది ఏమీ లేదు. చేతులు ఇలా పెట్టండి. ఈ చేతికేసి ఒకసారి చూడండి, బొట్టం వెలికేసి ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. తలతో ఎలా తిప్పేసి మొత్తం చూసేయకండి లేదాక, అంతే. అలాగే మీరు ఇలా పెట్టి అలా చూడండి, అలా చూడండి. అలాగే ఇలా పెట్టి పైకి చూడండి, కిందకి చూడండి, పైకి చూడండి, కిందకి చూడండి. ఇదే పనిని ఈ చేతులు ఉపయోగించకుండా చేయండి. అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, రివర్స్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్. అలాగే ఈసారి సర్కిల్ చేయండి. లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, రివర్స్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్. అలాగే దూరంగా ఉన్నటువంటి వస్తువులు చూస్తున్నాను అనుకోండి, అలా దూరంగా ఉన్నాను. మళ్ళీ నీ చేతిని ఇలా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇలా చూడండి, కన్ను నొప్పి వస్తుంది. ఇవి చేయడం వల్ల మీకు భవిష్యత్తులో త్రాటకము అనేటువంటి క్రియ చేయడానికి మీ కళ్ళని మీరు రెడీ చేయవచ్చు. కంటికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం పోగొట్టుకోవచ్చు. పైకి, కిందకి, పక్కలకి, ఎడమవైపు పైకి, కుడివైపు కిందకి, ఇలా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వీటిని చేయవచ్చు. ఇక్కడికి నేను ప్రాణాయామాలని, సూక్ష్మ వ్యాయామాలని చెప్పాను. ఇంకొక 3 ప్రాణాయామాలు ఉన్నాయి. ఆ 3 ప్రాణాయామాలని చెప్పేసుకుంటే రేపు మనం సాధనగా యోగాని, ప్రాణాయామాలని చేస్తూ ఆసనాల్లోకి రేపటి నుంచి వెళదాము. ఇంకొక 3 ప్రాణాయామాలు, ఈ 3 కలిపే చేస్తాము. ఈ మూడింటిని కలిపి మనస్థితి కోసం, ప్రశాంతత కోసం, ఆధ్యాత్మిక ఉన్నత కోసం, బీపీ కంట్రోల్లో ఉంచుకోవడం కోసం
ప్రశాంతతని పొందుతూ ధ్యానం కోసం మనం చేసేటటువంటిది. అందులో చివరిది ధ్యానమే. మొదటిది భ్రమరీ ప్రాణాయామము లేదా భ్రామరీ ప్రాణాయామము. భ్రమరము అని చెప్పంటే జూరిగా తుమ్మెద, అది ఎగిరేటప్పుడు అనే సౌండ్ వస్తుంది. దాని రెక్కల శబ్దం ఝుంకారము అని చెప్పంటారు. ఆ ఝుంకారము మనం వింటూ అటువంటి శబ్దం మనం ఎలా క్రియేట్ చేయగలము అని చెప్పంటే ముక్కుతో మాత్రమే వస్తుంది. ఈ ప్రాణాయామం గురించి కొంచెం శ్రద్ధగా వినండి. ఇది చేసేటప్పుడు మీరు చేయవలసినటువంటి ఏమిటి చెప్పంటే మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలను వేయాల్సి ఉంటుంది. అలాగే మన శరీరంలో తలలో ఉన్నటువంటి చిన్న భాగం ఇక్కడిది, దీన్ని ట్రాగస్ అని పిలుస్తారు. ఈ ట్రాగస్ అనే ఎముకని, అది మెత్తటి ఎముక, మీ బొటన వేళతో ముయ్యాలి. అలా కాకుండా కొంతమంది చూపుడు వేళతో ఇలా మూస్తారు. ఒకవేళ ఆడపిల్లల పాప అందమైన గోళ్ళు పెంచుకుందాము అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు భ్రమరీ ప్రాణాయామం చేయలేకపోతారు. గోరు ముఖ్యమా ప్రాణాయామం ముఖ్యమా అని చెప్పంటే గోరు ముఖ్యమో అని చెప్పి అనుకుంటారు వాళ్ళు. అందుచేత భగవంతుడు ఏం చేశాడు అని చెప్పంటే ఈ ట్రాగస్ అనేటువంటి దీన్ని లోపలికి నొక్కి పెట్టండి. ఇలా నొక్కి పెట్టి మీ యొక్క ఉంగరం వేలుని ముక్కు దగ్గర పెట్టి ఇలా పెట్టి చిన్న శబ్దం చేయండి. ఇలాగా దీనివల్ల ఏమవుతుంది అని చెప్పంటే మీ ముక్కు దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ శబ్దం మీ చేతి ద్వారా మీ చెవికి వెళ్ళి బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ అంతా కూడా ఇలా వైబ్రేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. మనం భగవంతుడి వైపు మన దృష్టిని మళ్లించాలి అని చెప్పంటే మనం కొన్ని అవయవాలను మూసేసుకోవాలి. జ్ఞానేంద్రియాలని అన్నిటిని మూయలేము, మనం చర్మాన్ని మూయలేము. మనం మూయగలిగినటువంటిది కన్ను, చెవి. ఈ రెండింటిని మూసేస్తే మనకి బాహ్య ప్రపంచంతో సంబంధం 90% తగ్గిపోతుంది. అందుకని ఈ ముద్రను ప్రత్యేకించి పెట్టారు. దీన్ని షణ్ముఖి ముద్ర అని చెప్పంటారు. అలాగే మన మనసు ఒకే పాయింట్ మీద ఉండాలి అని చెప్పంటే ఇక్కడ దృష్టి పెట్టండి. దీన్ని శాంభవి ముద్ర అని చెప్పంటారు. ఇలా చూడండి, అది కంటికి నొప్పి కలిగిస్తుంది అని చెప్పి అనుకుంటే ఆ ముద్ర వేయకపోయినప్పటికీ పర్వాలేదు. అలాగే మీ నాలికని లోపలికి మడత పెట్టి ఇక్కడ కొండనాలికి తగిలించండి లేదా పైన అంగుడికి తగిలించండి. దాన్ని ఖేచరి ముద్ర అని చెప్పంటారు. ఈ ముద్రలతో మనం చేస్తాం. ఇప్పుడు నేను ఇందాక ఈ రెండింటిని చెప్పాను. ఈ చిటికిన వేళని కిందకి పెట్టండి. ఈ మధ్య వేలతో కన్నును మూయండి. చూపుడు వేళతో మీ మనోనేత్రాన్ని తెరుస్తున్నాను అని చెప్పి అనుకోండి. ఇలా 3 సార్లు నుంచి ఎన్నిసార్లైనా ఎంతసేపు అయినా చేయొచ్చు. ఆ తర్వాత మీరు ఇదే ధ్యాన ముద్రలో కూర్చుని నోటితోటి ఓంకారాన్ని చెప్తారు. ఈ ఓంకారాన్ని మీరు ఉచ్చస్వరంతో కాకుండా మంద్ర స్వరంతో చేసినట్లయితే మీలోకి మీరు ఎంజాయ్ చేయడం అనేటువంటిది వస్తుంది. అలా కాకుండా ఓ
ప్రశాంతత ఉండదు, బయట వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది కూడా. బయట వాళ్ళకి కూడా ఏంటిది అనేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుచేత నెమ్మదిగా మీకోసం మీరు చేయండి. ఆ తర్వాత చేతులు ఇలా పెట్టుకుని, ఎడమ చేతిలో కుడి చేయి పెట్టుకుని మీ శ్వాసల్ని గమనిస్తూ కూర్చోండి. మీ శ్వాసలకి జత చేసి పావన ఓంకారాన్ని కానీ, శ్వాస పీల్చుకునేటప్పుడు సో అని, శ్వాస వదిలేటప్పుడు హమ్ అని మీరు మానసిక జపం చేస్తూ, లేదా మీ ఇష్ట భగవంతుని, మీరు భగవంతుని ఏ పేరుతో పిలుస్తున్నారో ఆ పేరుని జపిస్తూ, లేదా గాయత్రి మంత్రాన్ని కానీ మృత్యుంజయ మంత్రాన్ని కానీ మీరు జపిస్తూ మానసికంగా కూర్చోండి. ఎంతసేపు కూర్చుంటారో అనేటటువంటిది అది మీ ఇష్టం. మీకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి మీరు ఆ ధ్యానం చేస్తూ, ఆ ధ్యానంలో కలిగేటటువంటి శక్తి ఆర్జన, శక్తిపాతము మీరు అనుభవిస్తూ మీకు తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళేంత వరకు చేయగలగడానికి ప్రయత్నం చేయండి. అది మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఈ 3 ప్రాణాయామాన్ని మీరు ఎప్పుడైనా చేయొచ్చు. ఆఖరి ప్రాణాయామాన్ని మీరు బస్సులో వెళుతున్న అన్నింటిలోనూ చేయొచ్చు. దాన్ని ప్రణవ ప్రాణాయామం లేదా ధ్యానము నిరంతరం జరుగుతూ ఉండవలసినటువంటిది. మన శ్వాసకి జత చేసి భగవన్నామాన్ని జపించడం అనేటటువంటిది మనం ప్రతి నిత్యము ప్రతి క్షణము చేయగలిగినట్లయితే మనలో ప్రశాంతత అనేటటువంటిది దానంతరం వస్తుంది. ఎ సౌండ్ మైండ్ వల్ల సౌండ్ బాడీ ఏర్పడుతుంది. ఓం. రేపు వీటికి సంబంధించినటువంటి సాధనా భాగాన్ని, ఆసనాల భాగాన్ని మనం రేపటి నుంచి నేర్చుకున్నాం. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.